ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఎఫ్ఈఓ కంపెనీకి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఎఫ్ఈఓకు 50 కోట్లకు పైగా హెచ్ఎండిఏ బదిలీ చేసింది. ఎఫ్ఈఓ సీఈఓ స్టేట్మెంట్ ఏసీబీ రికార్డ్ చేయనుంది. విచారణకు ఎఫ్ఈఓ సీఈఓ 4 వారాల సమయం కోరింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఎఫ్ఈఓ కంపెనీకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అడిగి తెలుసుకుందాం. అమరేందర్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే నవంబర్ 2023 సంవత్సరంలో 15 రోజుల పాటు త్రిపుర గవర్నర్ అయినటువంటి ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగానే ఇంద్రసేనారెడ్డి పిఏను కూడా పోలీసులు ఏదైతే ఆఫీస్ కు పిలిపించుకుని ప్రస్తుతం విచారణ చేసినట్టుగా తెలుస్తుంది. విచారణ సమయంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా బట్టబయలైందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇంద్రసేనారెడ్డి త్రిపుర ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఎఫ్ఈఓ కంపెనీకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఎఫ్ఈఓకు 50 కోట్లకు పైగా హెచ్ఎండిఏ బదిలీ చేసింది. ఎఫ్ఈఓ సీఈఓ స్టేట్మెంట్ ఏసీబీ రికార్డ్ చేయనుంది. విచారణకు ఎఫ్ఈఓ సీఈఓ 4 వారాల సమయాన్ని కోరారు.